సినిమా అయితే చాలా బాగుంది. బాగోలేదని ఎవరి రివ్యూలు ఎవరైనా ఇచ్చాడు అనుకో కుది కింద కొట్టండి. నేషనల్ అవార్డు అనేది కూడా చిన్నది, ఇంకే అవార్డు ఉంటే ఆ అవార్డే. జై 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 బుచ్చిబాబు. మళ్ళీ పొడతావేంటి? మళ్ళా మా రికార్డు బద్దలు కొట్టాలంటే రామ్ చరణ్ అంటే ట్రిపుల్ ఆర్ కంటే బాగుందా ఇది? ట్రిపుల్ ఆర్ కాదు, రంగస్థలం కన్నా బాగుంది. చెప్పాలి అంటే మేము రామ్ చరణ్ చిన్నప్పని చూస్తున్నాం. నేను నా వయసు 50, చిన్నప్పని చూస్తున్నాను. అప్పటి రామ్ చరణ్ ఇప్పుడు రామ్ చరణ్ యాక్టింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడున్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే నేను మస్మర్ అయిపోయినా, నేను చిరంజీవి మర్చిపోయాను. నేను చిరంజీవి మర్చిపోయాను. చాలా బాగుంది చెప్తున్నా కదా, యాక్టింగ్ అనేది ఆ హార్డ్ వర్క్, అంత డెడికేషన్ సూపర్. ఆయన యాక్టింగ్, ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఎగ్జామ్ అంటే ఒకటి చెప్పన్నా, తను చేసే ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ సీన్ టు సీన్ వచ్చిన డైరెక్షన్ కానీ, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక క్రీడాకారుడికి కానీ మంచి సందేశం ఇచ్చారు. పెద్ద సూపర్. మేము రాయలసీమ నుంచి చిత్తూరు జిల్లా నుంచి వచ్చాము. చాలా బాగుంది, అద్భుతమైన సినిమా. తెలంగాణ వాళ్ళు అందరూ చూడండి, చాలా బాగుంది. పెద్ద ఈసారి గుండెల్లో నిలిచిపోతాడు. ఎన్టీఆర్ అన్న అభిమాని చెప్తున్నా, సూపర్ హిట్, సూపర్ హిట్. జై ఎన్టీఆర్ అన్న, జై చరణ్ అన్న. మస్సా మస్సా మస్సా. సినిమా జబర్దస్త్ ఉంది. డాన్స్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే తోపిగా, దాన్ని ఎవడు ఆపలేడు. ఇక మూవీకి ఎంత స్టోరీ అయితే సూపర్ ఉంది. బుచ్చిబాబు సినిమా బాగా తీసిండు. స్టోరీ కంటెంట్ ఇక 90కి 9 ఇస్తాయి, అంతే తోపిగా. ఎంత ఏమంటావు రా తమ్ముడా? మౌన్ అడుతావు. నేను చూసిన నాకు సినిమా మస్తు నచ్చిందన్న. మా రామ్ చరణ్ అంటే మా ఫ్యాన్, మా అన్న, అంతే. ఇక ఇంకా చెప్పను.